హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఈ ప్రాబ్లానికి లాజిక్ ఏంటంటే ఏ సైన్ ఏని యాడ్ చేయాలి, అదేవిధంగా సబ్ట్రాక్షన్ చేయాలి. యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ విత్ ఏ సైన్ ఏ, అదే కీ పాయింట్. ఓకే సరే, సో మరి యాడ్ చేయడం వల్ల ఏ సైన్ ఏ అన్నిట్లో ఇక్కడ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏ కామన్ తీయచ్చు. సో అందుకోసం ఈజీగా మనం లిమిట్ వాల్యూని కనుక్కోవడానికి సో అది అనమాట క్లూ. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది తీసుకుంటున్నా. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. కాబట్టి ఇప్పుడు ఏ సైన్ ఏని యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఫస్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ సైన్ ఏ రాశాను మైనస్ ఏ సైన్ ఏ, రెండిట్లో నుంచి సైన్ ఏని కామన్ తీయచ్చు. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ సైన్ ఏ, ఈ రెండిట్లో నుంచి మనం ఏని కామన్ తీయచ్చు. ఎస్ చూడండి, హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. కాబట్టి మైనస్ ఏ సైన్ ఏ సబ్ట్రాక్షన్ చేసా, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఏ సైన్ ఏ ప్లస్ సైన్ ఏ సైన్ క్యాన్సిల్ అవుతుంది, ఏ సైన్ ఏ. అప్పుడు మిగిలిది ఇదే, ఈ రెండే ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్, ఇదే వచ్చేది. ఓకేనా, సరే ఇప్పుడు ఇంకా ఈ రెండిట్లో నుంచి మనము సైన్ ఏని కామన్ తీస్తాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, సైన్ ఏని కామన్ తీస్తే ఇంకా ఏముంటుంది ఇక్కడ, ఎక్స్ మైనస్ ఏ. సైన్కి మాత్రం అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ రావడం కోసం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో డివైడ్ చేస్తాం. ఎక్స్ మైనస్ ఏని న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్కి డివైడ్ చేస్తాను. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఈ రెండిట్లో నుంచి నేను ఏని కామన్ తీసుకోవచ్చు. అప్పుడు మిగిలింది సైన్ ఎక్స్ మైనస్ ఏంటి సైన్ ఏ, మళ్ళీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ 2 టర్మ్స్ని డినామినేటర్తో డివైడ్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఎక్స్. ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్. అదేవిధంగా ఒక ప్రాపర్టీ ఉంది లిమిట్స్లో, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. అప్పుడు రెండిటికి లిమిట్ అప్లై చేయబడుతుంది, మిడిల్లో మైనస్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్ని డినామినేటర్తో డివైడ్ చేస్తున్నా. సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా, ఎస్ ఇప్పుడు స్ప్లిట్ చేయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఇంకా మిగిలింది ఇక్కడ ఓన్లీ సైన్ ఏ మైనస్, దీనికి లిమిట్ అప్లై చేయొద్దు, ఇక్కడ ఏ కాన్స్టెంట్కి లిమిట్ అప్లై చేయలేము, మరి దాన్ని అలానే రాసేయాలి. ఇంకా సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ సి. మరి ఇక్కడేమో లిమిట్ని అప్లై చేసేస్తాము. ఇక్కడ ఎక్స్ ఉందా లేదు, ఎక్స్ లేకుంటే మనం ఆ టర్మ్ని అలానే రాసేయాలి. అంటే సైన్ ఏ, ఎక్స్ లేదు, ఓకే, మైనస్ ఏ ఇంటూ, ఇంకా మళ్ళీ ఇది ఎలా ఉందంటే సైన్ సి మైనస్ సైన్ డి లాగా ఉంది, ఏ ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి. సో ఫార్ములా ఏంటి చూడండి, ఇక్కడ నోట్ చేస్తున్నా, సైన్ సి మైనస్ సైన్ డి
ఫార్ములా 2 cos of c plus d by 2 into sin c minus d by 2. అదేవిధంగా ఇక్కడ మిడిల్లో ప్లస్ వచ్చింది అనుకోండి, sin c ప్లస్ sin d, అప్పుడు 2 sin c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2 గుర్తుంచుకోవాలి. ఇక్కడ c అంటే x, d అంటే a అప్లై చేయండి. సో 2 ఇంటూ cos c ప్లస్ d అంటే x ప్లస్ a డివైడెడ్ బై 2 ఇంటూ sin c మైనస్ d అంటే x మైనస్ a డివైడెడ్ బై 2. మళ్ళీ దీని అంతటికి x మైనస్ c ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రాస్తున్న నెక్స్ట్ స్టెప్ కంటిన్యూషన్. నెక్స్ట్ సైన్ ఏ, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వరకు వస్తూ ఉంటుంది. మైనస్ ఏ ఉంది రాసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి లిమిట్ అప్లై చేయబడుతుంది, జీ ఆఫ్ ఎక్స్ అంటే దీనికి లిమిట్, నెక్స్ట్ ఈ సైన్ ఆఫ్కి లిమిట్. ఎస్, ఇక్కడ 2a కూడా కాన్స్టెంట్, 2a అవుట్ సైడ్లో రాసాను. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ cos of x plus a by 2 x plus a by 2 divided by x. ఈ x మైనస్ a అనేది ఇక్కడ a, x మైనస్ a అనేది దీనికి ఇచ్చేద్దాం సైన్కు. ఎందుకంటే లిమిట్ x టెన్స్ టు 0 sin x by x 1 అవుతుంది. లిమిట్ x టెన్స్ టు 0 sin x by x 1 అవుతుంది, tan x by x 1 అవుతుంది, cos x by x 1 రాదు. కాబట్టి ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలి. ఇక్కడ x మైనస్ ఏ, x సైన్ ఆఫ్ x మైనస్ ఏ, ఇక్కడ ఏముంది x మైనస్ ఏ బై 2 ఉంది. అదే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మరి ఇక్కడ ఉండాలి అంటే 2తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం, బై 2 రావాలి. మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, లిమిట్ ఎక్స్ టెన్స్ దీనికి అప్లై చేస్తున్నాను. సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై 2 మళ్ళీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ డివైడెడ్ బై. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ 2a. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ ఏ డివైడెడ్ బై 2. ఎస్, ఇప్పుడు చెప్పాలి మీరు, ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే రావాలి. సో అందుకోసం చూడండి, లిమిట్ ఇంకా డైరెక్ట్గా అరేంజ్మెంట్ చేస్తున్నా. ఎక్స్ టెన్స్ టు ఏ అయినప్పుడు ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు ఏమవుతుంది, ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఏ మైనస్ ఏ, 0 బై ఎనీథింగ్ 0. కాబట్టి ఎక్స్ టెన్స్ టు ఏ అయినప్పుడు ఎక్స్ మైనస్ ఏ బై 2 ఏమవుతుంది, 0. కాబట్టి అదే రాస్తున్నాను, ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు 0 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై 2 మళ్ళీ హోల్ డివైడెడ్ బై, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ రాయి, నీకు డినామినేటర్ 2 రావాలి. అవునా, 1/2 ఇంటూ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను, మళ్ళీ ఇదే వచ్చేది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ రాసేయండి 2. మీరు గమనిస్తే ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు రఫ్లో. అక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ 1, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ 1. సో కాబట్టి ఇదంతా 1 అవుతుంది. ఇంకా 1/2 ఆల్రెడీ ఉంది. ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ 2a ఇంటూ, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 2a బై 2, a ప్లస్ ఏ అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 1/2 ఉంది ఇక్కడ. సో ఇదంతా వాల్యూ 1 అయిపోతుంది. సో 2 మళ్ళీ క్యాన్సిల్. ఫైనల్గా సైన్ ఏ మైనస్ ఏ ఇంటూ కాస్ ఏ. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లంలో కీ పాయింట్ ఏమంటే ఏ సైన్ ఏని యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత
సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాని అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1 వచ్చేలాగా చేస్తాం. కాస్కి ఆ ఫార్ములా లేదు, సైన్కి ట్యాన్కి మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.